వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. గత 10 ఏళ్లుగా కమలం పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపిన ఆ త్రయం విడిపోనుందా? ఒకరు ప్రధానమంత్రిగా, మరొకరు హోంమంత్రిగా, ఇంకొకరు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇన్నాళ్ళు బాధ్యతలు నిర్వర్తించిన ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకొనున్నారా? ఒకవేళ ఆయన తప్పుకుంటే నెక్స్ట్ ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? గత 10 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని తేడా లేకుండా అన్ని దిక్కులా దూసుకుపోతూ ఎన్నిక ఏదైనా మెరుగైన ఫలితాలనే రాబడుతోంది. అయితే కమలం పార్టీ ఇంత బలంగా సత్తా చాటడానికి ప్రధాన కారణం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ త్రయమే ఆ పార్టీకి ప్రధాన బలం అనే సంగతి జగమెరిగిన సత్యం. ప్రధానిగా మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే, హోమ్ మినిస్టర్ గాను, పార్టీ కీలక వ్యూహకర్తగాను అమిత్ షా ఎత్తులకి పై ఎత్తులు ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తుంటాయి. ఇక పార్టీని సంస్థాగతంగా బలపరచడంలోనూ, రాష్ట్ర స్థాయి నేతలను సమన్వయం చేయడంలోనూ జేపీ నడ్డా తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు. ఇలా ఇన్నాళ్ళు ఏకీకృత నిర్ణయంతో ముందుకు సాగిన ఈ త్రయం నుంచి నడ్డా తప్పుకొనున్నాడా? ఇదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం. అసలు కారణం ఏమిటంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరితో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం ముగియనుంది. దీంతో మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన టైం వచ్చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో పార్టీ పగ్గాలు చేపట్టారు జేపీ నడ్డా. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుస్తూ వచ్చారాయన. బీజేపీకి ఏ మాత్రం పట్టులేని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ పార్టీ రైజింగ్ స్టేజ్ లో ఉందంటే దానికి కారణం నడ్డా నాయకత్వమే అనేది ఆ పార్టీ వర్గాల్లోనే వినిపించే మాట. అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించింది మోడీ షా ద్వయం. దీన్ని బట్టి చూస్తే నడ్డాకు మరోసారి జాతీయ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతున్న అంశం. ఎందుకంటే పార్టీ నిబంధనల ప్రకారం ఒకరికి 2 పదవులు ఇవ్వడం దాదాపు అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే నడ్డాను కేంద్ర కేబినెట్ లో కొనసాగిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనక నిజమైతే నడ్డా స్థానాన్ని భర్తీ చేసే ఆ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఉండడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరమే. ఒకవేళ ఆ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈయన తర్వాత రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, బీజేపీ అగ్రనేత వినోద్ తవడే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా కొత్త వారికి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే కొత్తగా ఎవరు పగ్గాలు చేపట్టినా నడ్డా స్థాయిలో పార్టీని నడిపిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి నడ్డా జాతీయ అధ్యక్ష పదవి కాలం ముగియనుండడంతో మోదీ షా నడ్డా త్రయానికి బ్రేక్ పడుతున్నట్టు తెలుస్తోంది.